చూడండి 4.5 ఇంచెస్ లెంత్ 4.5 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా ఈ క్లాత్ పీసెస్ అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఇవి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఇటు సైడ్కు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇటు సైడ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఒక పెటల్ని అయితే తీసుకోవాలి. ఈ పెటల్కి ఒక సైడ్ వచ్చేసి ఇలా 2 ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి ఇలా పట్టుకొని ఈ క్లాత్ని ఇలా హ్యాండ్తో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు ఈ కార్నర్ కనిపిస్తుంది కదా, కింద సైడ్ ఉండే ఈ కార్నర్, దీన్ని ఇలా బ్యాక్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మనకు బ్యాక్ ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా పెటల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకుని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ పెటల్స్ అన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము మీ బ్లౌజ్కి ఏ హ్యాంగింగ్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తారో ఆ హ్యాంగింగ్ థ్రెడ్ అయితే తీసుకోండి. ప్రజెంట్ నేను వచ్చేసి ఇలా వైట్ కలర్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇలా ఒక పెటల్ని తీసుకుంటున్నాను. ఈ పెటల్ని తీసుకుని దీన్ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం తీసుకున్న ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్లోకి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ విధంగా నార్మల్ నీడిల్తో మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు మిషన్ స్టిచ్ చేసుకోవాలంటే ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని మిషన్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తీసుకొని చూడండి ఈ 2 పెటల్స్ ఉన్నాయి కదా, ఈ 2 పెటల్స్ని ఇలా ఒకదానికొకటి ఇలా దగ్గరగా పట్టుకోవాలి. ఈ విధంగా ఇలా పట్టుకొని ఇలా నార్మల్ నీడిల్ తీసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. మీకు డిఫరెంట్ కలర్ క్లాత్ పీస్ని అయితే తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇలా కిందికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి రిటర్న్ తీసుకుంటే మనకు ఈ టాజల్ అనేది ఈ విధంగా వస్తుంది. వీడియో కావాలంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి.